సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మహానాడులో తీర్మానం చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఎన్టీఆర్ భవన్లో 33% రిజర్వేషన్ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని స్వాగతిస్తూ మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి, సాంస్కృతిక విభాగం చైర్మన్ తేజస్విను తదితరులు పాల్గొన్నారు. కాకపోయినా ఎలా అయితే మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత గురించి ఎప్పుడు ఆలోచిస్తే అలాగే ఇప్పుడు రాజకీయ సాధికారత కూడా ఉండాలి అని చట్టసభల్లో 33% కల్పించడం అనేది చాలా మాలాంటి వాళ్ళకైతే చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడూ కూడా మహిళలు ముందుండాలి, మహిళలకు అవకాశం ఇవ్వాలనేది జస్ట్ మాటల్లో కాకుండా నిన్న స్త్రీ శక్తి అనే దానికి మహానాడు థీమ్కి సరైన అర్థం కల్పిస్తూ మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్న తీసుకున్న నిర్ణయం ఇది ఒక చారిత్రాత్మకం. ఎక్కడా కూడా ఇది ఒక హిస్టరీగా నిలిచిపోతుంది. ఎందుకంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎలా అయితే మహిళ నిలబడితే కుటుంబం నిలబడుతుంది, దేశం ముందుకెళ్తుందని ఆలోచించి ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కల్పించారు. అదొక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుండి చూసుకుంటే పసుపు కుంకుమ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఉపాధి అవకాశాలు, వేలాది టీచర్ పోస్టులు కానీ ఇప్పుడు కూటమి పాలన ఈ 2 ఏళ్ళు చూస్తే అత్యధిక ప్రాధాన్యత సంక్షేమ పథకాల్లో